రాయచూరులోని పలు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేసి అక్కడ రికార్డులను పరిశీలించి విస్తుపోయారు. ప్రిన్సిపాల్పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చదువుకుంటున్న తరగతి గదుల్లోనే పిల్లలు నిద్రించడంపై పాఠశాల సిబ్బందిని వివరణ కోరారు. పాఠశాల ప్రిన్సిపాల్కు మెమో జారీ చేయాలని ఉన్నత అధికారులకు ఫోన్ చేసి చెప్పారు. పాఠశాల పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పాఠశాల సమీపంలో ఉన్న 2 వైన్ షాపులను తొలగించాలని జిల్లా ఎస్పీకి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. పిల్లలను విపరీతంగా దండిస్తున్న హిందీ ఉపాధ్యాయుడికి ఛార్జీ మెమో జారీ చేయాలని డీఈఓని ఆదేశించారు. అనంతరం ఎంపీయూపీ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాల స్టాక్ రికార్డుల కంటే అధికంగా రైస్, కోడిగుడ్లు ఉండటాన్ని గమనించారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ పర్యవేక్షణ లోపం అనేది ఈజ్ వెరీ క్లియర్గా కనపడుతుంది. ఆయన కూడా మేము ఎక్స్ప్లెనేషన్కి కాల్ఫర్ చేస్తున్నాం. హిందీ టీచర్ రోజు రెగ్యులర్గా ఎందుకు కొడుతున్నాడు అనే విషయం మీద, అలాగే ఈ ఫుడ్కు సంబంధించినటువంటిది ఏవైతే లోపాలు ఉన్నాయో వాటి మీద కూడా మేము షోకాజ్ నోటీసులు ఇవ్వమని కూడా నేను ట్రైబల్ జిల్లా అధికారిని కూడా ఆదేశించడం అయింది. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు ఏవైతే ఐడెంటిఫై చేసామో ఇష్యూస్ అన్నీ కూడా పిల్లలు మాకు లెటర్ పూర్వకంగా రాశారు. అట్లనే కమిషన్కి మెయిల్ పెట్టారు పేరెంట్స్. అలాగే పిల్లలు ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు నాకు. ఈ క్రమంలోనే ఈరోజు సర్ప్రైజింగ్ విజిట్ చేయడం అయింది. ఈ పిల్లలు ఏవైతే మాకు విద్యార్థులు మా నోటీసులు ఏవైతే పెట్టారో సమస్యలు కూడా అవన్నీ కూడా ఇమీడియట్గా ఒక 1 వీక్లో కూడా ఇవన్నీ రెక్టిఫై చేస్తాము. ఇట్లనే హాస్టల్ కూడా ఇక్కడ బాగాలేదు కాబట్టి ఇది కూడా షిఫ్టింగ్ పెట్టమని కూడా నేను డైరెక్షన్